నమస్తే. శని వక్రీకరణ, శని రెట్రోగేడ్. శని ప్రోగ్రెసివ్ మోడ్లో మీనరాశికి వెళ్ళినప్పుడు మార్చి 29వ తారీఖు నుంచి సకల రాశుల మీద ఎటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయనేది అందరం తెలుసుకున్నాం కదా. రకరకాలుగా చాలామంది చక్కగా మంచి నిపుణులందరూ కూడా చక్కగా చెప్పారు. అన్నీ చక్కగా ఫాలో అవుతూ చాలా చక్కగా మీరందరూ కూడా ఈ పాటికి శని భగవానుడు ఇచ్చిన రిజల్ట్స్ని ఎంతో చక్కగా మీరు అనుభవిస్తూ వాటి దగ్గర నుంచి ఉన్న లెసన్స్ని కూడా చాలా ఆహ్లాదకరంగా తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారని అనుకుంటాను. అయితే ప్రతి ప్లానెట్కి కూడా రెట్రోగేడ్ ఫేజ్ అనేది వస్తుంది. ప్లానెట్ వెనక్కి ఎలా తిరుగుతుంది? అది ఎర్త్ దగ్గర నుంచి ప్రోగ్రెసివ్ మోడ్లో కాకుండా రెట్రోగేడ్ మోడ్లో అది ఆస్ట్రోనామికల్ ఎఫెక్ట్లో అది అలా వెనక్కి వెళ్తున్నట్టుగా కనబడుతుంది, కానీ వాస్తవానికి ఏ ప్లానెట్ కూడా వెనక్కి వెళ్ళదు. ఇట్ ఈస్ జస్ట్ యూనివర్సల్ ఆస్ట్రోనామికల్ ఫెనామినా. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక సెట్ ఆఫ్ టైం పీరియడ్కి ఈ ప్లానెట్స్ అన్నీ కూడా రెట్రోగేడ్ ఫేజ్లో వెళ్తున్నట్టుగా మనకి కనబడతాయి. ఇప్పుడు ప్రస్తుతానికి మనం మాట్లాడుకునే ఈ అంశం ఏంటంటే, ఈ టాపిక్ ఏంటంటే, శని రెట్రోగేడ్ అవ్వబోతున్నారు జూలై 13వ తారీఖు, జూలై 13, 14. అయితే నవంబర్ 27వ తారీఖు 2025వ సంవత్సరం, అంటే ఇదే సంవత్సరం వరకు కూడా ఆయన రెట్రోగేడ్ మోషన్లో ఉన్నట్టుగా కనబడుతుంది. ప్రోగ్రెసివ్కి రెట్రోగేడ్ మోషన్కి సింపుల్ లేమన్ లాంగ్వేజ్లో అందరికీ అర్థమయ్యే పద్ధతిలో ఒక చిన్న జస్ట్ థిన్ లైన్ ఆఫ్ డిఫరెన్స్ ఏంటి అనేది చెప్తా. ప్రోగ్రెసివ్ మోడ్లో ఉన్నప్పుడు మనం ముందుకు వెళ్తూ గబుక్కున ఒక్కసారి వెనక్కి ఎవరో ఇంట్లో పిలిచారనుకోండి, మనం ఒక్క అడుగు వెనక్కి వేస్తామా? అలానే అన్ని అడుగులు కూడా వెనక్కి వేసుకుంటూ వెళ్ళిపోతామా? తిరిగే వెళ్తాం, యూటర్నే తీసుకుంటాం, కానీ ఒక్క అడుగు అయితే మాత్రం ఆగుతుంది, ఒక హాల్ట్ అనేది వస్తుంది. సింపుల్ లేమన్ లాంగ్వేజ్లో ప్లానెటరీ ఎఫెక్ట్ కూడా ఆస్ట్రోనామికల్గా కూడా అది వెనక్కి తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది, కానీ నిజానికి వెనక్కి తిరగదు, స్లోవర్ మోషన్లో వెళ్తుంది. ఇది మంచా చెడా, బోత్ మిక్స్డ్. ఓకే, స్లోవర్ మోషన్, స్లోవర్ ఫేజ్, డీలేస్ అని డైరెక్ట్గా అనకుండా ప్రాబబ్లీ ఇంట్రోస్పెక్టివ్ మోడ్ అని అంటాను నేను. ఓకే, డీలేస్ ఆగిపోతాయి, ఏదో కంగారుగా ఉంటుంది, అట్లాంటివి ఏమొద్దు, ఏం కంగారు ఏమి ఉండదు, ఇబ్బంది ఏం లేదు. ఓకే, ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ అ సొల్యూషన్, నో ప్రాబ్లం. బట్ ది ఓన్లీ థింగ్ ఇస్, ఇక్కడ ఏమవుతుందంటే కొంచెం అవ్వాల్సిన మోడ్ కంటే కూడా కాస్త నిదానంగా అవుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఎవరెవరికి అలా అనిపిస్తుంది, ఏ రాశి వాళ్ళకన్నా అలా అనిపిస్తుంది, ప్రపంచంలో మొత్తానికి ఇలాగే ఉంటుందా? అవన్నీ కూడా మనం చక్కగా తెలుసుకుందాం. అయితే ఈ సాటర్న్ రెట్రోగేడ్ మోడ్లో ఉన్నప్పుడు ఈ జూలై 13 నుంచి కూడా ఈ మోడ్లో నవంబర్ 27 దాకా కూడా ఆయన అలా ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఇంట్రోస్పెక్షన్ అని చెప్పారు. ఇంట్రోస్పెక్షన్ అంటే ఏంటి? ఎవరైనా సరే మెడిటేటివ్ ఫేజ్లో కానీ మెడిటేటివ్ మోడ్లో ఉన్న వాళ్ళకి ఇంట్రోస్పెక్షన్ అనేది జనరల్గా అర్థమవుతుంది. ఈ పదం నేను వాడింది అంటే అసలు మనం ఏంటి, మనకు కావాల్సినవి ఏంటి, మన కోరికలు ఏంటి, మన ఇచ్చ ఏంటి, మన కోరికలు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటాం కదా. అసలు మనం ఏంటి, మన పర్సనాలిటీ అంటే ఏంటి, అవన్నీ తెలుసుకుంటాం. స్కూల్లో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చేవాళ్ళు కాదు, సేమ్ డిట్టో అంతే. మన గురించి ఇంకొకళ్ళు ఎవరో రాస్తారు, ఇక్కడ ఎవరో రాయకుండా మనమే రాసుకుంటాం అనమాట. సింపుల్ ఇంట్రోస్పెక్షన్ అంటే అంతే, పెద్దగా కన్ఫ్యూజన్ ఏం లే. తర్వాత రివ్యూస్ అంటే మనకి మనమే, మనం చేసే పనులు ఏంటి, అసలు మన ఆలోచన సరళి ఏంటి, మన ధోరణి ఏంటి. మనం ఒక్కొక్కసారి పెద్దవాళ్ళు ఇంట్లో కరెక్ట్ చేస్తూ ఉంటారు, అమ్మ ఇది తప్పు అంటారు, విన్నామా మన మంచికే, లేదా వేరే రకంగా ఉంటుంది. లేకపోతే మనకి మనమే కనుక చెప్పుకుని, లేదు ఈ పద్ధతి తప్పు, ఈనాళ్ళు ట్రై చేశాం కదా, ఇలా కాదు, మనం మొండితనం మానేయాలి, మనం ఈ ధోరణి కాదు వేరే ధోరణిలోకి వెళ్ళి చూద్దాం, ఇన్నాళ్ళు ఇది పనిచేసింది ఒక రకంగా, ఇంకో ధోరణి ఏమైనా పనిచేస్తుందేమో అనుకుంటే అప్పుడు ఆ పర్టిక్యులర్ ఆస్పెక్ట్లో కూడా మనం రివ్యూ కింద అది తీసుకోవచ్చు, మనల్ని మనమే రివ్యూ చేసుకోవడం. జనరల్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అంటే సెల్ఫ్ రిఫ్లెక్షన్ అండ్ సెల్ఫ్ ఇవాల్యుయేషన్కి శని భగవానుడు సాటర్న్ ప్రతి ఒక్కరిని కూడా గురి చేస్తారు. సింపుల్ అండి, సెల్ఫ్ రిఫ్లెక్షన్ అండ్ సెల్ఫ్ ఇవాల్యుయేషన్. నువ్వేంటి, నువ్వు వచ్చిన పని ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి. ప్రతి సోల్ కూడా మన కర్మని మనం తీర్చుకోవడానికి వచ్చాం. మనం ఇప్పుడు చేసే ఉద్యోగాలు చేయడానికి అయితే మన రాలా, ఇదైతే మన కర్మశేషం అయితే కాదు. పార్షియలీ ఎస్, పార్షియలీ ఓకే, బట్ నాట్ 100% అంటాను నేను, ఎందుకంటే ప్రతి వాళ్ళు కరెక్ట్ డొమైన్లో ఉన్నారని అనుకోలేం కదా, అందుకని. తర్వాత సెల్ఫ్ ఇవాల్యుయేషన్, మన ధోరణి ఏంటి, మనం ఏమైనా మార్చుకోవాలా, ఇందాక మనం చెప్పుకుంది. తర్వాత రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, బౌండరీస్ ఏంటి, మనం చేసుకునే రెస్పాన్సిబిలిటీస్ అన్నీ, మనకున్న రెస్పాన్సిబిలిటీస్ మనం సరిగ్గా చేస్తున్నామా లేదా. ఎప్పుడు నేనే ఎందుకు చేయాలి, నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, నాకంటే చిన్నవాళ్ళు ఉన్నారు, మధ్యలో ఇంకొకళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎందుకు చేయకూడదు. ప్రేమ తల్లిదండ్రులు ఉట్టి మనకు కూడా ఎందుకు పంచాలి, వాళ్ళకే ఎందుకు ఇవ్వకూడదు, అంతేనా. సో
బంధాల్ని ప్రేమల్ని పంచుకునే అంటే అది వస్తున్నప్పుడు తీసుకునే తెలివితేటలు ఉన్నప్పుడు రెస్పాన్సిబిలిటీని కూడా ఇవ్వాలా వద్దా, ఎంత ఇవ్వాలి, ఎంత డోసేజ్లో ఇవ్వాలి అని మనం యాంటీబయాటిక్స్ వేసుకున్నట్టుగా దానికి మనం జడ్జ్మెంట్లు ఇవ్వకూడదు. ఎందుకంటే జడ్జ్మెంట్ ఇవ్వడానికి పైవాడు ఒకడు ఉన్నాడు, అదే సెల్ఫ్ ఇవాల్యుయేషన్. జడ్జ్మెంట్ ఇవ్వడానికి శని భగవానుడు కేతు భగవానుడు ఉన్నారు, వీళ్ళిద్దరిదే జడ్జ్మెంట్ కేటగిరీ. అవునా? అందుకనే తెలియని రోగాలు ఒక్కొక్కసారి వచ్చేస్తూ ఉంటాయి. ఎవ్వరూ అంతుపట్టలేకపోయారండి అని అంటారు. అర్థం ఏంటి? శనికేతువులు ఇద్దరు చక్కగా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారని అర్థం. అందుకని రెస్పాన్సిబిలిటీని పంచుకోవాలి. ఎంత మోతాదు, ఇంకా నేనే అంటారు కదా, కరువు కాలం వచ్చినప్పుడు ఎలా ప్రవర్తిస్తామో భోజనం చూసినప్పుడు అదే రకంగా రెస్పాన్సిబిలిటీ అనేది ఉన్నప్పుడు నాకే లాక్కుని చేసేసేయండి. అవతల వాళ్ళు రియలైజేషన్ ఇవ్వట్లేదు, పైవాడిస్తాడు, ఇబ్బంది లేదు. ఆయన ఇస్తే చాలు. పక్కవాళ్ళు చర్మంతో రక్త మాంసాలతో తిరిగే వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు. నారాయణుడు ఉన్నాడు, ఆయన పని ఆయన చేసుకుంటాడు, ఇబ్బంది లేదు. తర్వాత గ్రోత్ అండ్ రెసిలియన్స్. గ్రోత్ ఇస్తారు శని భగవానుడు ఈ టైంలో. అన్ని రాసుల వారికి ఈ గ్రోత్ ఉంటుందని నేను అన్ను. కొంతమంది రాసులకు ఉంటుంది ఖచ్చితంగా, కొంతమందికి డిలేలు అవుతాయి. అది ఎవరికి డిలేలు అవుతాయి అనేది మన రాశి ఫలాలు చెప్పుకున్నప్పుడు మనం అందరం కలిసి చెప్పుకుందాం, సరేనా? తర్వాత రెసిలియన్స్ అనేది ఉంటుంది. ఏంటంటే స్ట్రాంగ్గా దేన్నైనా సరే తట్టుకునే తత్వం. తర్వాత దేన్నైనా సరే చాలా చక్కగా, అంటే మంచికి మంచి, చెడుకు చెడు, నీటికి నీరు, పాలకి పాలు, హంసల్లాగా చక్కగా తీసేసే ఆ తత్వాన్ని శని భగవానుడు మనకి నేర్పిస్తారు. కానీ శని యొక్క తత్వం ఒకటే, చెవులతో చక్కగా వినాలని అంటారు ఆయన. మాట తగ్గించి చెవులతో కనుక చాలా జాగ్రత్తగా, అంటే చెవులతో వెనక ఇంక దేంతో వింటాం అమ్మాయి అని అంటారేమో, కరెక్టే, కానీ ఎంతమంది వింటున్నాం మనం, అది ఆలోచించవలసిన విషయం. కాబట్టి ఎంతవరకు మాట తగ్గించుకుని చాలా చక్కగా మనం మాట వినికిడి శక్తిని మనం పెంపొందింప చేసుకుని వెంటనే రియాక్షన్లు ఇచ్చేయకుండా చక్కగా మనం రెస్పాన్సివ్గా బిహేవ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే శని భగవానుడు ఇచ్చే రిజల్ట్స్ ఇస్తారు. తర్వాత ఈ ట్రాన్సిషన్ వచ్చేసేసి మీకు ఏమవుతుందంటేనండి, శని భగవానుడి యొక్క మెయిన్ పాయింట్ ఏంటంటే, శని భగవానుడు మీ జన్మ జాతకంలో మీ రాశిని బట్టి, మీ లగ్నాన్ని బట్టి ఎక్కడున్నారు, బెనిఫిక్ హౌసెస్లో ఉన్నారా, మెలిఫిక్ హౌసెస్లో ఉన్నారా, ఆయన మీకు భాగ్యాధిపత, ఆయన మీకు అష్టమాధిపత, ఆయన మీ షష్టమాన్ని చూస్తున్నారా, మీ ద్వితీయాన్ని చూస్తున్నారా, మీకు రకరకాల హౌస్ ఆఫ్ లాసెస్ని చూస్తున్నారా, ఇవన్నీ కూడా ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి. ఇక్కడ నేను చెప్పేది జెనరిక్ ఆస్పెక్ట్ మాత్రమే, అండర్లైన్. ఓకే, అందరికీ కూడా 100% సేమ్ అవ్వదు. ఎందుకు? మీ డేట్ ఆఫ్ బర్త్ వేరు, నాది వేరు, మీ ఇంట్లో మీ భార్యది వేరు, మీ భర్తది వేరు, మీ అత్తగారిది వేరు, మీ అమ్మగారిది వేరు, అందరిది వేరు, మీ పిల్లలది వేరు. నా దాన్ని బట్టి అందరిది ఎలా ఉంటుందంటే కుదరదు. నా దాన్ని బట్టి నా తత్వం ఎలా ఉంటుంది కరెక్ట్, నా ప్రవర్తన ఎలా ఉంటుంది కరెక్ట్, నా దాన్ని బట్టి పక్కవాడు ఎలా చదువుతాడు కదా. సో కాబట్టి ఆ రకంగా కనుక చూసుకున్నట్లయితే మీ జన్మ జాతకంలో శని ఎక్కడున్నారు, మీ లగ్నాన్ని బట్టి, మీ రాశిని బట్టి ఏ రకంగా రిజల్ట్స్ ఇస్తాయి అనేది మనం చెప్పేసుకుందామా మరి రాసుల వారీగా. మేషరాశి వారికి శని రెట్రోగేడ్ అంటే శని భగవానుడి యొక్క వక్రగతి స్థితి ఏ రకంగా మీకు రిజల్ట్స్ ఇస్తుంది అనేది మనం తెలుసుకుందాం. అయితే మేషరాశి వారికి ఏలినాటి శని మొదలైంది కదా, మార్చి 30వ తారీఖు నుంచి. ఎలా ఉంది? బద్ధకం పెరిగింది, ఫోకస్ లేదు, గంటల్లో చేయాల్సిన పనులు 10 గంటల్లో చేస్తున్నాము, ఇవాళ చేయాల్సిన పని 2 రోజుల్లో చేస్తున్నాము, అంతేనా? రైట్, నో ప్రాబ్లం, పర్లేదు, ఇబ్బంది లేదండి. బట్ గత 3-4 రోజుల నుంచి అయితే మీరు ఖచ్చితంగా ఒక మార్పు అయితే చూసుంటారు. ఏంటి నేను ఇంత టైం వేస్ట్ చేస్తున్నాను, ఇదేనా నేను ప్రవర్తించవలసిన పద్ధతి, ఏంటి ఈ 3 నెలల్లో నేను సాధించింది ఏంటి? ఈ ప్రశ్న అందరికీ వచ్చింది కదా. ఏంటి వచ్చిందా? మా ఇంట్లో కూడా ఉన్నారు ఒకళ్ళిద్దరు మేషరాశి వాళ్ళు కూడా నాకు చెప్పింది ఇదే, అవునా? సో కాబట్టి ఈ శని యొక్క రెట్రోగేడ్ అనేది మీకు ఖచ్చితంగా బాగుంటుంది. ఇక్కడ మీకు ఫోకస్ పెరుగుతుంది. టైంని ఎలా మేనేజ్ చేసుకోవాలో, ఫస్ట్ పాయింట్ టైంని ఎలా మేనేజ్ చేసుకోవాలో మీకు అర్థమవుతుంది. ఆల్రెడీ తెలుసు, కరెక్టే, కానీ 3 నెలల నుంచి కంప్లీట్గా ట్రాక్ తప్పేశాం. కాబట్టి ఇప్పుడు ఆ ట్రాక్ తప్పకుండా చాలా చక్కగా మీరు చేసుకోగలుగుతారు. రెండవది, నేను మర్చిపోయే లోపు మీకు చెప్పడం, ఇది నేను చెప్పేస్తున్నా. ఎవరన్నా సరే ఎడ్యుకేటివ్ కోర్సెస్ కానివ్వండి, లేకపోతే ఏదన్నా
కరికులం వైజ్ మీరు పెంచుకోదలుచుకుని మీరు చదువు విద్య ఇవన్నీ కూడా బాగా నేర్చుకుని ఇంకేదైనా కోర్సుల్లో జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మేషరాశి వాళ్ళు ఇప్పటికొచ్చి గత 3 నెలల్లో మీరైతే ఏ అప్లికేషన్ నింపుండరని నాది గ్యారంటీ. సో ఇప్పుడు నింపేసేయండి, ఇబ్బంది లేదు. సో కాబట్టి ఇప్పుడు మనకు ఆ బద్ధకం వదులుతుంది. కాబట్టి మానసిక బద్ధకం, నేను శారీరక బద్ధకం ఉందని కమెంట్ చేయట్లేదు, మానసిక బద్ధకం అయితే ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. అది మన తప్పు కాదు, వచ్చేస్తుంది, అది ఇబ్బంది లేదు. సో కాబట్టి ఈ టైంలో మీరు అప్లికేషన్స్ నింపుకుని చాలా చక్కగా ఏదైనా కోర్సులు జాయిన్ అవుదాం అనుకుంటే, ఏదైనా ఇఫ్ యూ వాంట్ టు యాడ్ అనదర్ ఫెదర్ ఇన్ యువర్ క్యాప్, ప్రొఫెషనల్ క్యాప్, ప్లీజ్ డూ సో. ఈ టైం చాలా చాలా బాగుంటుంది, ఇబ్బంది అంటూ ఏం లేదు. మీరు ఏదైనా కోర్సెస్ నేర్చుకోవాలన్నా బాగుంటుంది. మీ డొమైన్లో మీకు ఏం కలిసి వస్తాయనే తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్స్కి కాల్ చేసి మీరు ఎట్లయినా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అనారోగ్యకరంగా కానివ్వండి, ఉదర సంబంధమైన బాధలు కానివ్వండి, లేకపోతే కాళ్ళు నొప్పులు కీళ్ళు నొప్పులు కానివ్వండి, తర్వాత ఆర్థరైటిక్ బేసిక్ స్టార్టింగ్ ప్రాబ్లమ్స్ ఇటువంటివి ఏమన్నా అనుభవించుండి, లోవర్ బ్యాక్ పెయిన్స్ కానివ్వండి, ఇటువంటివి ఏమన్నా అయ్యుండి కాస్త పొరపాటున చూసుకోకుండా కింద కాలు జారిపడి ఉన్నవాళ్ళు ఎవరైనా కానివ్వండి, అట్లాంటి నొప్పులతో ఎవరైనా బాధపడుతుంటే అవన్నీ కూడా ఇక్కడ సార్ట్అవుట్ అయిపోతాయి, ఇబ్బంది లేదు. కానీ భాగ్యస్థాన చూపుతో కూడా వచ్చిన మీ ఏలినాటి శని భాగ్యస్థానంలోనే మీకు వక్రీకరించడం కూడా ఒక రకంగా మంచిది, ప్లస్ 50% అటు. సో కాబట్టి ఇక్కడ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం చేయకపోకండి. ఇన్వెస్ట్మెంట్స్, కొనుగోళ్ళు, ప్రాపర్టీ పెట్టడాలు, గ్యారెంటర్షిప్, సంతకాలు పెట్టడాలు, లోన్లు తీసుకోవడాలు నో 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 చేశారా మళ్ళీ తీర్చలేరు. ఓకే, ప్లీజ్. November 27th తర్వాత మళ్ళీ కావాలంటే మొదలు పెట్టుకోవచ్చు. ఈ 3-4 months ఈ టైం స్పాన్లో మీరు సెట్ చేసుకునే మీ ఫోకస్ టైం పీరియడ్ ఏదైతే ఉంటుందో, మీ డిసిప్లిన్ ఏదైతే ఉంటుందో, ఇది మిమ్మల్ని చాలా చక్కగా ముందు మిమ్మల్ని నడిపిస్తుంది. సో ఒక ప్రీమియర్ ఒక 2-3 months చూశారు ఏలినాటి శని. సో మీకు ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో అర్థమైపోయింది. సో ఇట్ ఈస్ టైమ్ టు పుల్ అప్ యువర్ సాక్స్ అండ్ యాక్ట్ ఫాస్ట్. ఓకే, సో ఆల్ ది వెరీ బెస్ట్, గుడ్ లక్. మీ చార్ట్స్ గురించి క్లియర్గా చెప్పించుకోవాలనుకుంటే కనుక మీ లగ్నరీత్యా, మీ రాశి రీత్యా శని మీకు ఎక్కడున్నారో తెలుసుకుని ఈ రెట్రో మీకు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. శుభం భూయాత్.